ఒడ్డునున్న వాళ్ళు ఎన్నన్నా చెప్తారు, ఇదే వాడికి లోతు తెలుస్తుంది. అవునన్నయ్య, మోసాలు అవమానాలు మన భరిస్తే ఇక్కడ ఉండలేం. ఏదవుతుంది అదవుతుంది, మన ఊరు వెళ్ళిపోద్దామన్నాయి. అవునరా, ఎవరికి తప్పినా అయిన వాళ్ళకి తప్పదు కదా. ఓ 4 రోజులు తిడతారు, తర్వాత వాళ్లే సర్దుకుపోతారు. అదే బెస్ట్ రా, మన ఊరు వెళ్ళిపోదాం. పదరా లే. రేయ్, నువ్వు కదలవేంట్రా? నేను రాను. అవును, నేను రావట్లేదు. నాకు అమ్మాయి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అయినా మీకు సిగ్గు అనిపించట్లేదురా? ఏ మొహం పెట్టుకు మళ్ళీ ఊరు వెళ్తారు? నేను దుబాయ్ లేదు వెలగబెడతానని ఇంట్లో ఉన్న వెండి ఇత్తడి సామాన్లు కూడా అమ్మి మా నాన్న అక్కడ డబ్బిచ్చారా? ఇప్పుడు ఊరి చాలకి ఏం చెప్పమంటారా? ఎర్రబంటి చెట్లు ఎక్కి దిగి చెమటని నెత్తురుగా మార్చి సంపాదించిందంతా నీకే ఇచ్చి కట్టుపట్లతో పిగారా మీ అమ్మ నాన్న. ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళు బతుకుతారా? నువ్వురా డబ్బు సంపాదించుకుని మీ మేనకోటం చేసుకుంటాను గప్పాలు కొట్టావు. మీ అమ్మగారు నగలమ్మి ఆ డబ్బు తీసుకెళ్ళి నర్సు కూడా చేతిలో పెట్టావు. ఇప్పుడు మీ మామయ్యకి ఏం చెప్తావు? మీ మేనకోటం మొహంలో చూస్తావు. ఎరా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే నేను కళ్ళల్లో పెట్టి చూసుకుని నీకేం కావాల్సి అవన్నీ సక్రమంగా చేసి పంపించింది కదా మీ బామ్మ. నీ నిర్వాహకం చూసి ఆవిడ గుండెలు బాదుకుంటుంటే ఏమని ఓదరుస్తారా? పెద్ద బయలుదేరారు భుజాన్ని బాగులేసుకుని. నేను మాత్రం రాను. నువ్వు చెప్పినవన్నీ నిజాలేరా, కానీ ఇక్కడ నుండి మనం ఏం చేయగలం? ముందు స్థిరపడదాం, తర్వాత నరసింహగడిని వెతికి పట్టుకుందాం. మళ్ళా ఇంకెవ్వరిని మోసం చేయకుండా వాడికి బుద్ధి చెప్దాం. భవిష్యత్ దుబాయ్లోనే కాదు ఇక్కడ కూడా ఉందని నిరూపిద్దాం. ఇది నా అభిప్రాయం, నిర్ణయం కూడా. మీ సంగతి మీ ఇష్టం. మంచో చెడో కలిసే వచ్చాం, ఏం చేసినా కలిసే చేద్దాం. అవునరా, మనందరం ఓడిపోయిన సైనికులం కదా. మనం ఓడిపోలేదు, ఎవరికి తెలుసు. ఇది గెలుపు కోసం ఇస్తే తొలి అడుగు కావచ్చు. మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్స్ అండి. ఇల్లు ఈజీగానే గుర్తుపెట్టారే. అవునండి, పెద్దగా కష్టపడలేదు. ఇంతకీ మా ఇంటికి వచ్చారు రైట్ ట్రాక్ చూసుకుందామనా, మరో రైల్వే ట్రాక్ చూసుకుందామనా? ఇక రైల్వే ట్రాక్ మీద పడుకోవటాలు లేవు, రైట్ ట్రాక్ మీద పరిగెట్టడమే. అంటే హైదరాబాద్ లో ఉందామని డిసైడ్ అయ్యారా? అవునండి, ఇక్కడే మోసపోయాం. తాడప్పుడు ఇక్కడే తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మాకు ఇల్లు కావాలి. మా ఇల్లా? అయ్యో, మీ ఇల్లు కాదండి. మీకు తెలిసిన వాళ్ళు లేదన్నా ఉంటే ఓ మాట చెప్తారని. ష్యూర్, నేను ఇప్పుడే మా ఇంటి ఓనర్తో ఒక మాట చెప్తాను. పల్లవి ఓ మాట చెప్పాక నో అనే ప్రసక్తే లేదబ్బాయి. మీ ఊళ్ళో చెట్ట పట్టాల నుంచి ఈ ఊళ్ళో రైలు పట్టాల దాకా అంతా చెప్పింది. కానీ వాడేవాడో మిమ్మల్ని మోసం చేయటం, మీరు మోసపోవడం, అదంతా పాత కథ. అది నాకు అనవసరం. కానీ నాకు కావలసింది నెల తిరిగేసరికల్లా టెన్షన్గా రెంట్ పే చేయటం. ఎలా చేస్తారు? ఎలా పే చేస్తాం ఇప్పుడే చెప్పలేం కానండి. డెఫినెట్ గా 2 రోజులు ముందే పే చేస్తాం. అంతొద్దు, 2 రోజులు లేట్ అయినా పే చేస్తే చాలు. అబ్బా, మీరు మరీ మంచి వాళ్ళ కనపడుతున్నారు సార్. మంచివాళ్నే కాదు, రెంట్ లేట్ అయితే పిచ్చివాడిని అవుతా, మరీ లేట్ అయితే రాక్షసుణ్ణి అవుతా. మీరు రాక్షసుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది సార్. వెరీ గుడ్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను మీలాగే ఓ దుబాయ్ బ్రోకర్ గాడి చేతిలో మోసపోయిన వాడిని. కానీ మీలా చావాలనుకోలేదు, బతికి వేటాడాలనుకున్నాను. ఏదో ఒక రోజు వాడు దొరక్కపోడు. వాడేవాడు సార్? ఎవడు సార్ వాడు? ఉన్నాళ్లే ఓ దగులుబాజీ, దేవుడి ఫోటోలాగా నిత్యం జేబులో వాడి ఫోటో ఒకటి. ఏది సార్, ఆ ఫోటో ఒకసారి చూపించండి. ఇప్పుడు ఆ దిక్కుమాల దగులుబాజీ సుందరాకారం చూడకపోయినా నష్టం ఏమీ లేదు. ముందు మీరు మీ పోర్షన్లోకి ఎంటర్ అయిపోండి. తా దూరకు అంతలేదు గాని మెడకో డోలంటే ఇదే. ఉండడానికి చోట్లేదు గాని మనం ఏదో పెద్ద మహాకళాకారులాగా మనకి మోతబరు ఒకటి. ఓనర్ అదో మాదిరిగా ఉన్న రూమ్ మాత్రం వదిలింది బాస్. అన్నాయ్, అమ్మాయి ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తానంటుంది, అంటే ఏంటి? ఒకటనే ఉంది, డబ్బులు ఇస్తే ఏ ప్రోగ్రామ్ అయినా చేసి పెడతారు. అది సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవుడికి దండం పెట్టుకుని రోడ్డు మీద పడాలి. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శుభో వెంకటేశ అజ్ఞానినామయ దోషానదేశాన్వితాన్ స్వామి, హరే. మా ప్రయత్నాలు ఫలించేలా దీపించు. మళ్ళీ మా ఊరు గర్వంగా వెళ్ళాలి. రే, ఆ బ్రోకర్ నరసింహగాడి కన్నా దొరికితే ఆడ తలకాయలా పగల కొట్టాలరా. దానికన్నా ముందు మన ఇక్కడ స్థిరపడటానికి సాయపడిన ఎవరికైనా సరే ఇలా కొబ్బరికాయ కొట్టి థ్యాంక్స్ చెప్పాలి. రే,
మళ్ళా వస్తుందిరా. హాయ్. ఏంటి నలుగురు బయలుదేరారు? ఉద్యోగ ప్రయత్నాలా? అవునండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. నేను దుబాయ్ వెళ్ళే ముందు కూడా అందరూ ఇలాగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. రై ముందు కొబ్బరికాయతో నీ తల పగల కొట్టాలరా. ఏయ్, దిస్ ఇస్ మై కాల్ లెటర్ మ్యామ్. మీ పేరు విజయ కదా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చెప్తాను. మీరు హీరోస్ కాదండి. కానీ మ్యామ్ ఇవాళ నోటుతో చెప్పొచ్చు కదా, పలుపు. I'll just cross check and say, okay? వామ్మో. ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు నేను చెప్పవా? నోను చెప్పనాను కదా సార్. రామకృష్ణ. ఐ సి ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ ఊరిని అబ్బా, వీడు కూడానా? బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీకా మాకా? మనకి సార్. మీ ఫాదర్ ఆ? టెంపుల్లో పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి గుండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోము? సింప్లీ సూపర్. చీదీనా అమ్మ కర్మ పారే. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్, భూమి తిరగటం ఏంటో గాని నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ నోటితో మాట్లాడవా ఏంటి సార్? ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? నీ కూడా ఉందా? ఆగు. ఆగు. సార్, వీడి పేరేంటి సార్? సార్ సార్, ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామర్ అండ్ కో. సార్, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేరులో నత్తి. ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నతి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని. రే, అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారా? అవునరా, మనం హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళైంది. ఇప్పటికి కనీసం ఫోన్ కూడా చేయలేదు. మన వాళ్ళు కంగారు పడుతుంటారేమోరా. నీ బొంద, ఫోన్ చేస్తే మనం హైదరాబాద్ లోనే ఉన్నామన్న సంగతి తెలిసిపోతుంది కదరా. తెలియకుండా చేద్దాం. మనం దుబాయ్లో ఉన్నట్టు బిల్డప్ ఇద్దాం. దుబాయ్ లో ఫోన్ చేస్తే ఈయనకి రావడానికి ఎంతకాలం పట్టుద్దయ్యా? టైం పట్టిద్దే, విమానంలో రావాలిగా. హలో, ఒక్క నిమిషం. మీ అబ్బాయి? హలో నాన్నగారు, నేను రామకృష్ణ మాట్లాడుతున్నాను. అమ్మ, మీరు బాగున్నారా? అందరం బాగున్నాం నాన్న. నువ్వెలా ఉన్నావు? అన్ని సవ్యంగా జరుగుతున్నాయిగా? అంత హలో అంకుల్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను. ఫోన్ మాయకి ఎవరా? ఒక్క నిమిషం, నీవాడు. హలో మాయా, నేను శేఖర్ని. మహాలక్ష్మి ఎలా ఉంది? అక్కడుందా? ఇక్కడే ఉంది కానీ 4 రూపాయలు వెనకేస్తున్నావా? దుబాయ్ నుంచేగా మాట్లాడేది. దుబాయ్ నుంచే. నీకు డౌట్ ఎందుకు? బిల్డప్. మా తెలుగు తల్లికి మల్లె ఇలా అహానా ఊనా కీనానా చి చెప్తావేంటి? ఊనా ఊహలిలి బునానా తిదే ఏంట్రా గోలగోలకుంది? ఒకసారి ఇస్తాయ్యా. మనోళ్ళు బానే మా శేషుకి ఇస్తావయ్యా. బామ్మ, ఎరా శేషు, నేను బానే ఉన్నా. పాత బస్తీకి ఎట్టాలండి? దుబాయ్ లో కూడా పాత బస్తీ ఉందంట్రా? కొత్తగా కట్టారులే. మందులు అవి వేసుకుంటున్నావా? కీళ్ళ నొప్పులు అవి జాగ్రత్త.
ఇంతకీ ఎలా ఉన్నావే బామ్మ? నేను బానే ఉన్నానులేరా. అయ్యా నేనే బంటిని. ఎట్టాగున్నావే? అందరం బాగానే ఉన్నాను రయ్యా. నువ్వెట్టుకున్నావురా? ఇవాళకి తింటున్నావా? అమ్మ ఎట్టాగుందే? అమ్మ నీ గురించి బెంగెట్టుకుందిరా. అమ్మ నా గురించి దిగులు పడదని చెప్పవే. అందరూ బానే ఉన్నాం అంకుల్. ఉంటాం అంకుల్. రేయ్ ఏంట్రా నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లల? కూర్చో కూర్చో. ఏమైందిరా బంటి? ఏమవలేదు, మీ అందరూ ఉన్నాగా. ఏమవలేదు, ఏడవద్దు. బ్రోకర్ కనుక కనబడితే ముక్కలు కింద నరికేస్తా. నరికేద్దాంలే. ఎరా రావుడు, ఎన్నాళ్ళిలా మన వాళ్ళకి అబద్ధాలు చెప్తూ బతుకుతాం? చీచి, పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదురా. ఆ పగవాడిని పట్టుకోవడానికేగా ఈ పాటలన్నీ. ధర్మం చెయ్యమ్మా బాబు, ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయతలే, అన్నం తిని 2 రోజులైందమ్మా. ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయతలే, అమ్మా ధర్మం చెయ్యమ్మా బాబు.